హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వంట అయితే పంజాబ్ డిష్ అండి, కొత్త వెరైటీ అండి. ఒకసారి నేను చేసి టేస్ట్ చూశాను, చాలా బాగుంది. అందుకని నేను వీడియో చేస్తున్నాను ఈరోజు. దీని పేరైతే కదీ పకోరా అండి. దీన్ని పకోడీ అయితే చేస్తారు. చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది ఒకసారి చేస్తే. నేను కదీ పకోడీకి మనం ముందుగా పకోడీ సపరేట్గా చేసుకోవాలండి. కదీ అనేది కూర, అది కలిపి పెట్టుకోవాలండి ముందుగాను వేరే గిన్నెలో. కదీ పకోడీకి ముందు మనము కదీ కలుపుకోవాలండి, తర్వాత పకోడీ సపరేట్గా చేసుకోవాలండి. ఇప్పుడు కదీకి కావాల్సిన పదార్థాలండి: శనగపిండి, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, వాము, కారం, పసుపు, సాల్ట్ అండి. మనం శనగపిండి 3 స్పూన్లు వేసి కలుపుకుందామండి. 3 స్పూన్లు శనగపిండి అండి. కొంచెం సాల్టు, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం వాము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకుందాము. ఇవన్నీ కలుపుకుందామండి ముందుగా. ఇదంతా మొత్తం బాగా కలిసేలా కలిపేసేయాలండి ముందుగా. తర్వాత వాటర్ పోసుకుందాము. బాగా ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలండి. ఉండలు ఏమి ఉండకూడదు. మొత్తం ఉండలు లేకుండా కలిపేసాను. దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పకోడీ చేసుకుందామండి. దీంట్లో కావాల్సిన పకోడీ చేసి మన కూర తయారు చేసుకుందాము. దీన్ని కలిపి పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు పకోడీకి కావాల్సిన పదార్థాలండి. మనం పకోడీ చేసుకోవడానికి అన్నీ కలుపుకుందాము. ఇదిగోండి, చిన్న కప్పుతో, ఈ కప్పుతో 2 కప్పులు శనగపిండి వేసాను. కొంచెం పెరుగు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియను, కొంచెం సాల్టు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం వాము అండి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాము. మనకు పకోడీ ఎలా కలుపుకుంటాం అలాగేనండి. మామూలుగా మీరు ఇంట్లో పకోడీ చేస్తారు కదా, అలాగేను. వాటర్ అవసరం అయితే వేసుకోండి, లేదంటే లేదు. నాకైతే ఆనియన్ చమ్మే సరిపోయింది. నేను పెరుగు కూడా వేసాను కదండి, పెరుగు వేస్తే బాగుంటుంది. అందువల్ల ఆనియన్ చెమ్మ, పెరుగు సరిపోయిందండి చెమ్మ. ఇంకా చెమ్మ అవసరం లేదు. మీరు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు నీళ్ళు చెమ్మ. ఇది బాగా కలిపేసుకోవాలండి. లాస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా కలిపాను. చూడండి, చెమ్మ వచ్చేసింది. కావాలంటే మీరు కొంచెం వేసుకోండి. మనం గట్టిగా పకోడీలు వేసుకోకూడదు. చూడండి నేను ఎలా కలిపాను, కొంచెం లూజు. చూడండి, మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా కొంచెం మెత్తగా కలిపాను. ఇలాగే కలుపుకోవాలి. ఆయిల్ పెట్టి వేడి చేశానండి. ఇప్పుడు పకోడీ వేస్తున్నాను. మనం ఇంట్లో పకోడీలు ఎలా వేసుకుంటాం అలా వేసుకోవడమేనండి. మళ్ళీ ఎలా వేసుకోవాలి, దీనికోసం సపరేట్గా ఎలా అనుకోబాకండి. మామూలు పకోడీ వేసుకున్నట్టేను. మన పకోడీలు అయితే రెడీ అయిపోయినాయండి. తీసేస్తున్నాను. కొంచెం వేసుకునేటప్పుడు చిన్న చిన్నగా వేసుకోకండి. ఇదిగోండి,
చూడండి పకోడీలు అయితే బాగా వచ్చేసాయి కరకరలాడుతూ. మనం ఇప్పుడు కదీ పకోడీ ఎలా చేసుకుందామో చూద్దామండి. నేనైతే ఈ సైజు చేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం చిన్న సైజ్ అయినా కొంచెం మీడియం సైజ్ అయినా చేసుకోవచ్చండి. ఎర్రగా కాల్చుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసుకుందామండి. మనం కదీ కలిపి పెట్టుకున్నాం కదండి, పకోడీలు చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు రెండు కలిపి కదీ పకోడీ చేద్దామండి. ఎలా చేద్దామో చూద్దాము. నేనైతే పాన్ పెట్టానండి, స్టవ్ ఆన్ చేసి. దాంట్లో కొంచెం మిరియాలండి, ఒక 5-6 మిరియాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, ఇప్పుడు ఆనియన్స్ అండి, తర్వాత ఒక పచ్చిమిర్చి, ఇప్పుడు ఇవి వేగించుకోవాలండి. ఇవి కొంచెం మెత్తగా అయ్యేలాగా ఆనియన్స్ వేగించుకోవాలి. ఇదిగోండి, మరీ ఎర్రగా వేయకూడదు, పచ్చిగా ఉండకూడదు. ఇంత వేగితే చాలండి. దీంట్లో ధనియాలు కచ్చా పచ్చాగా వేగించి వేయాలండి. కానీ నేనైతే ధనియాల పొడి వేస్తున్నాను. ఒక స్పూన్ అర టీ స్పూన్ వేసానండి ధనియాల పొడి. ఇప్పుడు అది వేగిపోయింది కదండి. మనం శనగపిండిలో అన్నీ వేసి కలిపాం కదా ఇందాక, పెరుగు అవన్నీ మసాలాలు. ఇప్పుడు దీంట్లో పోస్తున్నానండి. దీన్ని బాగా ఉడికించుకోవాలండి. దీంట్లో ఆల్రెడీ సాల్ట్ వేస్తున్నాం కదండి మనము. సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఇది బాగా చిక్కబడేదాకా ఉడికించుకొని ఇంకొంచెం మనం వాటర్ వేసుకొని పలసగా చేసి పకోడీలు వేసుకోవాలండి. మనం కలుపుకునేటప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ వేసే కలుపుకోండి. ఎందుకంటే శనగపిండి కదా, ఉడకంగానే గట్టిగా పడిపోద్ది. ఇది గట్టిగా అయిపోకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. పకోడీలు వేస్తే మళ్ళీ పీల్ చేసి గట్టిగా అయిపోద్ది. అందుకని పలసగా చేసుకొని ఉడకబెట్టుకొని, కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకున్నామండి లాస్ట్లో. ఇది బాగా ఉడకనివ్వాలి. చూడండి బుడగలుగా ఉడుకుతుంది కదా. మనం కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోద్ది. మరీ గట్టిగా వచ్చిందాక ఉంచుకోకండి. ఇది ఉడుకుతుందండి. మనం కొంచెం లైట్గా మూత పెట్టుకుంది, ఎందుకంటే పైకి ఎగురుతుంది కాబట్టి. కాసేపు దాన్ని మళ్ళీ కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుందాము. చూడండి ఇలా గ్యాప్గా మూత పెట్టుకోవాలండి, పూర్తిగా పెట్టేయద్దు. కాసేపు దాన్ని తీసి మళ్ళీ కలపాలి. తర్వాత మళ్ళీ మనం కొంచెం వాటర్ వేసుకుందాము, ఎందుకంటే ఉడికి చిక్కగా అయిపోయింది కదా. మనం పకోడీ వేస్తే మరి గట్టిగా అయిపోద్ది. కొంచెం వాటర్ వేసుకొని లూజ్ చేసి మళ్ళీ కాసేపు తెల్లనిచ్చి మన పకోడీలు వేసుకుందాం. ఇది బాగా ఉడికిపోయిందండి. కొంచెం ఉప్పు మాత్రం తక్కువ ఉంది. మనం ఉప్పు తక్కువగానే వేసుకోవాలండి, ఎందుకంటే పకోడీలో ఉప్పు ఉంటుంది కాబట్టి. అందుకని మనం చాలా తక్కువ ఉప్పు వేసుకోవాలి. టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి. నేను ఒకసారి ట్రై చేశాను, అందుకే వీడియో చేస్తున్నాను. కొంచెం ఉడకనిచ్చి దీంట్లో పకోడీలు వేసుకుందాం అండి, ఎందుకంటే ఇందాక బాగా ఉడికిపోయింది కదా. మనం పకోడీలు వేస్తే పీల్చేస్తుందని కొంచెం వాటర్ వేసాము. కొంచెం తెల్లనిచ్చి పకోడీలు వేసుకున్నాము. ఉడికిందండి. ఇప్పుడు మనం పకోడీలు వేసుకుందాం. చూడండి ఈ లూజ్ ఉండించుకొని పకోడీలు వేసుకోవాలి. పకోడీల్లో వేసిన తర్వాత మళ్ళీ ఉప్పు చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోండి, ముందుగా వేసేసుకోకండి తొందరపడి. ఈ పకోడీలు దీంట్లో బాగా నానాలండి. ఇవి కొంచెం ఒక్క నిమిషం అటు ఉడికిన తర్వాత మనం మళ్ళీ దీన్ని పోపు పెట్టుకుందామండి. ఇవైతే బాగా నానిపోతాయండి, ఇదంతా పీల్ చేస్తుంది. ఇప్పుడు మనం తిరగమాత పెట్టుకుందాము. చూడండి ఇది ఉడికిపోయింది, బాగా పీల్ చేసింది. ఇప్పుడు మనం స్టవ్ కట్ చేసేద్దామండి దీన్ని. ఇప్పుడు ఈ స్టవ్ ఆన్ చేశాను, కొంచెం ఆయిల్ వేసానండి, ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసానండి, కొంచెం నెయ్యి వేసాను. బాగా వేడెక్కనిద్దాము. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందామండి, తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం కారం అండి. ఇప్పుడు స్టవ్ కట్ చేసేద్దాం.
ఈ పోపు దీంట్లో పోసుకుందామండి. చూడండి ఎలా వచ్చిందో. ఉత్తదే తినేస్తారండి, చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఒకసారి చేశాను కాబట్టి చెప్తున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. అంతేనండి, మనకు అది పకోడీ రెడీ అయిపోయింది. పంజాబీ స్పెషల్. ఈరోజు మనం తిని చూద్దామండి, టేస్ట్ చూద్దాము. నేనైతే చేసేస్తున్నాను, మీకోసం లోపల కూడా చూపిస్తానండి. చూడండి, చూడండి ఎలా నానిందో. ఉత్తది తినేయచ్చండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను దీన్ని. చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి. చేసుకొని ఖచ్చితంగా తినండి. ఉంటానండి, బాయ్.